హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఎంతో ఈజీగా అయిపోయే ఫ్రెంచ్ బీన్స్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఇందులో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ మీరు యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఇందులో మీరు యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, టమాటా తొందరగా మగ్గడానికి మనకందరికీ తెలిసిన టిప్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్, ఉల్లిపాయలు, టమాటాలు బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇట్లాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ని నూనెలో మనం పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి కలిసేటట్టు. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోండి. ఫ్రెంచ్ బీన్స్. ఈ బీన్స్ తొందరగా ఉడకవని నేను ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. వీటిని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పసుపు కూడా వీటికి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకుంటే మనకి బీన్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనము ముందుగా నేను 3 గుడ్లు తీసుకుని అందులో పసుపు యాడ్ చేసుకున్నానండి. ఇవి యాడ్ చేసుకున్న వీటిని బాగా మనము బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న దాన్ని మనము ఫ్రెంచ్ బీన్స్ ఉన్నది కదండి దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా మంచిగా ఫ్రెంచ్ బీన్స్ అనేవి ఇందులో బాగా కుక్ అయిపోయినాయండి. ఆల్రెడీ మనం సెమీ బాయిల్ చేసాం కదా, ఇంకా బాగా కుక్ అయినాయి. చూసారు కదా ఏ విధంగా కుక్ అయ్యాయో. ఫ్రెంచ్ బీన్స్ ఉడికినాయో లేదో తెలుసుకోవడానికి ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. చూసారా మన ఫ్రెంచ్ బీన్స్ అనేవి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఏ విధంగా కదపకుండా అట్లానే ఉంచేయండి. మీరు చేస్తున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత మెల్లిగా దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ మీరు కలుపుకుంటూ ఉండండి. ఈ ఎగ్ అనేది హాఫ్ కుక్ అవ్వాలండి. హాఫ్ కుక్ అయ్యే వరకు మీరు ఇలా మిక్స్ చేసుకుంటండి. చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుని ఈ కారం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మీరు బాగా కలుపుకోవాలండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. కారం అనేది మనకి తెలియకుండా చూసారా ఈ విధంగా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ముందుగా ఇంట్లో నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి మసాలాలు. అది కొంచెం కర్రీ మసాలా నేను యాడ్ చేసుకున్నానండి. ఈ కర్రీ మసాలా కూడా బాగా ఎగ్కి, ఫ్రెంచ్ బీన్స్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మీరు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఫైనల్గా. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. అంతేనండి. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా ఫ్రెంచ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మేము చేసిన ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతవరకు మీరు నాకు సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ని బట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.